మిత్రులారా, ఈ ఆపరేషన్ కగార్ మీద పౌర హక్కుల సంఘం ఈ ఆపరేషన్ కగార్ను వ్యతిరేకించాలని, దానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలని పౌర హక్కుల సంఘం ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఆపరేషన్ కగారు ఇది ఆపరేషన్ అంతిమ యుద్ధం అనే పేరుతో అంతిమ యుద్ధం అనే అర్థం వచ్చేలా ఆపరేషన్ కగార్ అని పేరు పెట్టారు. దీంతో మేము మావోయిస్టు ఉద్యమాన్ని తుడిచిపెట్టేస్తాము, 2024 అసలు లోక్సభ ఎన్నికలే మావోయిస్టు రహిత భారత్లో జరుపుతామని అమిత్ షా చాలా కాలం నుంచి ప్రకటిస్తూ వచ్చాడు. కానీ అది సాధ్యం కాలేదు. ఇప్పుడు ఆపరేషన్ కగారు ప్రారంభించి ఈ 2 ఏళ్లలో మావోయిస్టు ఉద్యమాన్ని పూర్తిగా తుదముట్టిస్తాము అనే లక్ష్యంతో ఈ ఆపరేషన్ కగార్ని మొదలు పెడుతున్నామని చెప్పారు. ఈ ఆపరేషన్ కగార్లో కొత్తగా ఉన్నది ఏంటి? ఇంతకుముందు వక్తలు మాట్లాడుతున్నప్పుడు ఇది ముఖ్యంగా దండకారణ్యం ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతంలో ముఖ్యంగా 2004 నుంచి అంటే దాదాపు 2 దశాబ్దాలుగా వరుసగా జరుగుతున్న అణచివేతలో ఒక భాగమే ఇది. 2004లో మొదలైన సల్వాజుడు అది ఆదివాసులకు వ్యతిరేకంగా తమ కళ్ళతోటే తమ వేలు పొడిపించేటట్టు ఆ రకంగా మహేంద్ర కర్మ లాంటి వాళ్ళ కొంతమంది ట్రైబల్ ఆదివాసీకి చెందిన పెత్తందారులు అక్కడి కొంతమంది ఆదివాసీలని ఆర్గనైజ్ చేసి ఉద్యమాన్ని తుడిచిపెట్టించాలని ప్రయత్నం చేసింది. అది అక్కడి ప్రజలు దాన్ని విజయవంతంగా తిప్పగొట్టగలిగారు. తర్వాత అది సరిపోక ఆపరేషన్ గ్రీన్ హంట్ మొదలుపెట్టారు. 2011 దాకా ఆపరేషన్ గ్రీన్ హంట్ని కొనసాగించారు. ఆపరేషన్ గ్రీన్ హంట్ ఎంతటి దుర్మార్గాలు అత్యాచారాలు జరుపుతూ పోయిందో ఆపరేషన్ గ్రీన్ హంట్ భాగంగా అంతకుముందు సల్వాజుడులో ఉన్న ఈ మూకల్ని సుప్రీంకోర్టు ఆదేశంతో సల్వాజుడుని రద్దు చేయాల్సి వస్తే వాళ్ళనే డిఆర్జీగా తర్వాత బస్తర్ ఫైటర్స్గా ఆర్గనైజ్ చేసి విచ్చలవిడిగా, అంటే వాళ్ళు ఆదివాసులే కాబట్టి వాళ్ళకు ఆదివాసీ అడవి గురించి ఆదివాసుల గురించి తెలిసిన దాన్ని ఉపయోగించుకొని సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ బలగాలు పెద్ద ఎత్తున కొత్త తరహాగా వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి, అంటే సిఆర్పిఎఫ్ లో కోబ్రా లాంటి బలగాలను ఏర్పాటు చేసి సశస్త్ర సీమాపల్లు బిఎస్ఎఫ్లో ఈ జంగల్ వార్ఫేర్ స్కూల్స్ ఇట్లాంటి, అంటే ఒక చాలా పెద్ద ఎత్తున ఒక యుద్ధాన్ని ఆ రోజే ప్రారంభించారు 2004 నుంచి. అప్పుడే అంటే పాలక వర్గాలు ఆదివాసులని ఎట్లా చూస్తున్నారు అనేది చూస్తే ఆనాడు చిదంబరం ఇచ్చిన ప్రకటనను చూస్తే మనకు అర్థమవుతుంది. మీరు ఆదివాసీలని సంస్కృతిని నిలిపి ఉంచాలని మాట్లాడతారు, ఆదివాసులను మ్యూజియంలో వస్తువుల్లాగా చేయాలన్నా, అక్కడ అభివృద్ధి వద్దా అని. అంటే అభివృద్ధి పేరుతో జరుగుతున్నది ఏంటి? అక్కడ ఆదివాసీలు ఈ అభివృద్ధిలో భాగం అవుతారా? అభివృద్ధి కోరుకుంటున్నారా? ఆ ఫలితాలని ఎట్లా అవుతుంది అనేది ఏమీ పట్టించకుండా, అంటే ఎంత చులకన భావం ఆదివాసీలు అంటే అది చిదంబరం వ్యాఖ్యానంలో మనకు అర్థమవుతుంది. అంటే అట్లా ఆదివాసీలని మొత్తంగా ఛత్తీస్గఢ్ అడవుల్లో నుంచి తరలించి మైదాన ప్రాంతాల్లో శిబిరాల్లో నిలబెట్టి ఆ అడవులను తమ సొంతం చేసుకోవాలని. ఎందుకంటే అడవులంటే అక్కడ పెద్ద ఎత్తున ఖనిజ సంపద ఉంది. ఈరోజు ఆ ఖనిజ సంపదనన్నింటినీ మల్టీనేషనల్ కార్పొరేషన్స్ ఇట్లా కార్పొరేట్లకు స్వాధీనం చేయాలనే ఉద్దేశంతో అది ఆ ఆపరేషన్లని అన్నింటినీ ప్రారంభించారు. అది అట్లా ఆపరేషన్ గ్రీన్ హంట్ కూడా విజయవంతంగా అక్కడి విప్లవోద్యమము ఆదివాసీ ప్రజానీకము ఎదుర్కోగలిగారు, నిలబడగలిగారు. ఆపరేషన్ గ్రీన్ హంట్ తట్టుకొని నిలబడగలిగారు. నిజానికి ఆపరేషన్ గ్రీన్ హంట్ మీద బయట పెద్ద ఎత్తున సుప్రీం కోర్టు దగ్గర నుంచి కోర్టులో పోరాటం దగ్గర నుంచి మొదలు పెడితే, అంటే ప్రజాస్వామిక కోర్టులో చేసిన పోరాటం దగ్గర నుంచి మొదలు పెడితే బయట ప్రజల మద్దతు కూడా ఎంతో ఒక మేరకు కొనసాగింది.
నిజానికి మనం సాయిబాబాని జైల్లో పెట్టడానికి ఒక ముఖ్య కారణం ఆపరేషన్ గ్రీన్ హంట్కు వ్యతిరేకంగా ఆయన చేస్తున్న ప్రచారమే. నిజానికి ఆయన మీద ఆ కేసు పెట్టి జైలుకు పెట్టకముందు ఐబీ అధికారులు ఆయన దగ్గరికి వెళ్ళి, నువ్వు గ్రీన్ హంట్ ప్రచారాన్ని మానుకో, గ్రీన్ హంట్కు వ్యతిరేకంగా ప్రచారాన్ని మానుకో, లేకపోతే నువ్వు సుదీర్ఘకాలం నీ మీద నిర్బంధాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అని ముందు వార్న్ చేశారు. అయినా ఆయన ఆపలేదు. దానివల్లనే ఆయన మీద అబద్ధం కేసు పెట్టి దాదాపు 10 ఏళ్ల పాటు ఆయన జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ ఆపరేషన్ గ్రీన్ హంట్ వచ్చే ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఇంతకుముందు నారాయణరావు అన్నట్టు 2011 నుంచి 17 వరకు మళ్ళీ ఆపరేషన్ సమాధానం, తర్వాత 17 నుంచి ప్రహార్, ఇందులో భాగంగానే తర్వాత ఇప్పుడు కొత్తగా ఆపరేషన్ కగారు అని మొన్న అక్టోబర్ 2023లో దీని గురించి మాట్లాడిన అమిత్ షా ఇది ప్రారంభిస్తున్నామని, దానికంటే ముందు సూరజ్కుండ్ల 2022లో ఒక అందరూ దేశ డీజీపీలు, హోమ్ సెక్రటరీలు వీళ్ళందరితోటి కలిసి ఒక సూరజ్కుండ్ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. హర్యానాలోని సూరజ్కుండ్లో జరిపిన ఆ సమావేశంలో ఒక వికసిత్ భారత్ నిర్మించాలి, వికసిత్ భారత్ అంటే మావోయిస్టు రహిత భారత్ అని, ఒక నవ భారత్ నిర్మించాలి అని ఒక నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే ఈ ఆపరేషన్ కగార్ను కూడా ప్రారంభించారు. ఈ ఆపరేషన్ కగార్ అంటే ఇది నిర్బంధం ఒకదానికి మించి స్థాయిలో మరొక స్థాయిలో చాలా ఎక్కువ పెద్ద ఎత్తున జరుగుతున్న నిర్బంధమే. అంతకు ముందు కొనసాగుతున్నదే కానీ దాని స్థాయి పెంచుతున్నటువంటి ఆపరేషన్ ఇది. ఈ ఆపరేషన్ కగారు మొదలు పెట్టడానికి విప్లవోద్యమంలో ప్రతిఘటన అవుతున్నందుకు, అంటే ఒక ఛత్తీస్గఢ్ గురించి మాత్రమే కాదు ఈ ఆపరేషన్ జార్ఖండ్లో కూడా జరుగుతుంది, బీహార్లో కూడా జరుగుతుంది. ఇక్కడ పెద్ద ఎత్తున ఇంతమంది మరణించారు కాబట్టి మనం ఈరోజు ఛత్తీస్గఢ్ ప్రత్యేకంగా దీనిలోకి వచ్చింది. కానీ ఈ ఆపరేషన్ కగారు జార్ఖండ్లో, ఛత్తీస్గఢ్లో అంతటా జరుగుతున్నది. అయితే ఈ ఛత్తీస్గఢ్లో బలగాలను మోహరించడానికి అంత టైం తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి అది ముందు ఒక 3-4 నెలల కిందట ప్రారంభించాల్సింది జనవరిలో ప్రారంభించారు. ఎంత పెద్ద ఎత్తున దీని కేంద్రీకరణ అంటే బస్తర్ మొత్తంగా విపరీతమైన సైనిక బలగాలను కేంద్రీకరించడంలో భాగంగా మాడులో అయితే చాలా పెద్ద ఎత్తున కేంద్రీకరించారు. మాడు ప్రాంతం బస్తర్లో కూడా చాలా దట్టమైన అడవి ప్రాంతము, ఎత్తైన ప్రాంతంలో ఉండే ప్రాంతం, పర్వతాలు గుట్టలతో ఉండే ప్రాంతాలు. ఆ ప్రాంతంలో అంటే అక్కడ ఉండేది అది మాడు ప్రాంతం అంటే ఒక 4,000 స్క్వేర్ కిలోమీటర్ల ప్రాంతం మాత్రమే, 40,000 మంది జనాభా ఉండే ప్రాంతం మాత్రమే. ఆ 40,000 మంది జనాభా ఉండే ఆ ఆదివాసీ ప్రాంతంలో ఈరోజు 10,000 సంఖ్యలో ఈరోజు బలగాలు దింపారు. అక్కడ కొత్తగా ఈ ఆపరేషన్ కగారు ప్రారంభమైంది. అయిన తర్వాత 10,000 మందిని అక్కడ 3,000 మంది బిఎస్ఎఫ్ ఐటీబీపీ ఫోర్స్లను ఒడిశా ఇతర ప్రాంతాల నుంచి తరలించి కొత్తగా ఇవి చేస్తున్నారు. అంటే అక్కడ 7 మంది ఆదివాసీలకు బస్తర్ ఈ ప్రాంతంలో 7 మంది ఆదివాసీలకు 3 పోలీసులు ఉంటున్నారు. 300 దాకా పోలీస్ క్యాంపులు కొత్తగా ఈ కొద్ది నెలల కాలంలోనే 95 క్యాంపులు అక్కడ ఏర్పాటు చేశారు. అంటే ఈ ప్రపంచంలో అతి ఎక్కువగా సైనిక కేంద్రీకరణ ఉన్న ప్రాంతం ఈరోజు బస్తర్ ప్రాంతం. ఈ బస్తర్ ప్రాంతంలో ఈ సైనిక కేంద్రీకరణ కాకుండా ఇంతకుముందు ఈ ఆపరేషన్లు కాకుండా జార్ఖండ్లో ఆపరేషన్ సరెండా 1 అని 2 అని ఆపరేషన్ అనకొండ అని ఇట్లా టైం టు టైం ఇంకా కొన్ని ఆపరేషన్లు చేపడుతూ ఇట్లా అంటే ఈరోజు మనం ప్రపంచంలో అతి ఎక్కువగా సైనిక కేంద్రీకరణ ఉన్న ప్రాంతంగా బస్తర్. ఇది 2010లోనే గౌతమ్ నవల్కర్ రాశాడు. అది ఈరోజు ఇంకా ఎన్నో రెట్లు ఈ సైనిక కేంద్రీకరణ ఇక్కడ పెరిగింది. అటువంటి కేంద్రీకరణను ఈనాడు అక్కడ ఆదివాసీలు ప్రతిఘటిస్తున్నారు. ఆ కేంద్రీకరణలో భాగంగానే ఎన్నో క్యాంపులు అక్కడ కొత్త క్యాంపులు వస్తున్నాయి. ఆ క్యాంపులకు వ్యతిరేకంగా కొత్త రకమైన అంటే ఆదివాసీ పోరాటాల్లో ఆ ప్రాంతంలో కొత్త రకమైన పోరాటానికి ఒక ప్రారంభమైంది. మనకు సిలింగర్ పోరాటం గురించి తెలుసు.
అది అక్కడ సిఆర్పిఎఫ్ క్యాంపులని పెట్టొద్దు అనే పోరాటం 3 ఏళ్లుగా సాగుతుంది. ఇంత సుదీర్ఘంగా ధర్నా జరుగుతున్నది భారతదేశంలో మరెక్కడా లేదు. రైతాంగ ఉద్యమం ఒక సంవత్సరంన్నర పాటు జరిగింది, కానీ ఇక్కడ 3 ఏళ్లుగా నిరంతరంగా సిలింగేర్ ఉద్యమం జరుగుతుంది. ఒక్క సిలింగేర్ గురించి మనకు బాగా తెలుసు, కానీ బస్తర్ ప్రాంతంలో 34 చోట్ల అటువంటి ఉద్యమాలు, ధర్నాలు ఈరోజు నెలల తరబడి, ఏళ్ల తరబడి జరుగుతున్నాయి. అంటే అక్కడ జరుగుతున్న నిర్బంధన గురించి కాకుండా అక్కడ జరుగుతున్న ఈ ప్రతిఘటన గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాని గురించి ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. అటువంటి శాంతియుతంగా వితిన్ కోర్ట్స్ జరుగుతున్న ఉద్యమంపై కూడా కాల్పులు జరిపి ఎన్నో చోట్ల కాల్పులు, లాఠీ చార్జీలు, ఇతరత్ర అత్యాచారాలు జరుపుతూ అక్కడ నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు. అటువంటి ఇదంతా కూడా ఆపరేషన్ కగార్లో ఇవి మరింత పెరిగిపోతున్నాయి. అట్లా అయితే ఈ ఆపరేషన్ కగార్కు 2 లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి ఒక తాత్కాలికమైన లక్ష్యం, ఇంకోటి పర్మనెంట్ లక్ష్యం. ఆ తాత్కాలికమైన లక్ష్యం ఏంటి? ఈ ఆదివాసీ సంపదనంతా, ఆదివాసీ మావోయిస్టు ఉద్యమాన్ని, ఆదివాసీల ఉద్యమాన్ని, అంటే మావోయిస్టు ఉద్యమాన్ని, ఆదివాసీల ఉద్యమాన్ని విడివిడిగా చూడని అవసరం లేదు. ఆ ప్రాంతంలో 2 కలగలిసిపోయిన ఉద్యమాలు. మీ ఇతర ప్రాంతాల్లో మావోయిస్టులు లేని చోట్ల కూడా ఎన్నో చోట్ల ఆదివాసీలకు అస్తిత్వ పోరాటాలు జరుగుతున్నాయి. అదే ఛత్తీస్గఢ్లో హస్దేవ్ అరణ్యంలో పెద్ద ఎత్తున ఈరోజు ఎన్నో నెలలుగా అక్కడ పోరాటం జరుగుతున్నాయి. హస్దేవ్ అరణ్యాన్ని 1,75,000 ఎకరాలను అక్కడ బొగ్గు గనులను అదానికి అప్పగించేందుకు అక్కడ విపరీతంగా నిర్బంధాన్ని కొనసాగిస్తూ అక్కడ కూడా 1,75,000 హెక్టార్లను, అంటే దాదాపు ఒక జిల్లా అంత ప్రాంతాన్ని, అడవుల్ని, అది అత్యంత దట్టమైన అడవి ప్రాంతాన్ని అదానికి అప్పగించి అక్కడి బొగ్గు వెలికి తీయడానికి, అంటే ఆ అడవుల్ని రోజు 100 ఎకరాలని అట్లా పెద్ద పెద్ద యంత్రాలతోటి కొట్టేస్తున్నారు. నిజానికి ఆ చెట్ల సంపద, దాన్ని అంతా తీయడం అదొక పెద్ద స్కామ్. దాని గురించి కాదు, కానీ అంటే ఇట్లా అది మావోయిస్టు ఉద్యమం ఉన్న ప్రాంతం ఏం కాదు. అయితే భూమి ఖనిజాలు ఎక్కడ ఉంటే అక్కడ ఆ ఖనిజాల కోసం, అంటే ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఈ 10 ఏళ్ల కాలంలో 10 లక్షల కోట్ల విలువైన సంపద, కార్పొరేట్ సంపద అక్కడ ఇంత ఉద్యమం జరుగుతున్నప్పటికీ ఉద్యమం లేని ప్రాంతాల్లో ఉద్యమ ప్రాంతాల్లో అంతా కలిపి అంత సంపద అక్కడ కార్పొరేట్లకు అందింది. దాన్ని ఇంకా పెద్ద ఎత్తున దోచుకోవాలనుకోవడం, దానికోసం మావోయిస్టు ఉద్యమం చాలా బలమైన అడ్డంకిగా ఉంది. అంటే స్థానికంగా అక్కడ ఉన్న ఒక అడ్డంకి మాత్రమే కాదు, ఆ ఉద్యమం ఇతర ప్రాంతాల్లో కూడా పరోక్షంగానైనా సరే అది ఒక ప్రేరణగా, ఒక ఫోకస్గా, ఒక ఫోకల్ కేంద్రంగా ఆదివాసీ ప్రాంతాలన్నిటికీ పనిచేస్తుంది. అందు గురించి కూడా ఆ ఉద్యమాన్ని సమూలంగా తుడిచిపెట్టాలని కార్పొరేట్ ప్రభుత్వం, మోదీ శాల ప్రభుత్వము, ఏ ప్రభుత్వం వచ్చినా సరే అది దానికోసం చేస్తూ ఉన్నారు. అంటే మన్మోహన్ సింగ్ ఆనాడే 2004లోనే మావోయిస్టు భారతదేశానికి ఇంటర్నల్గా అతిపెద్ద శత్రువు అని ప్రకటించిన నాటి నుంచి చూస్తే ఈ నిరంతరంగా ఈ యుద్ధం, ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఇంతకుముందే సజయ మాట్లాడినట్టు ఇది ఆ ఉద్యమం ఆదివాసుల హక్కుల కొరకు మాత్రమే కాదు, అది అక్కడ జరుగుతున్నది పర్యావరణం గురించి కూడా. ప్రతి చోట ఒకసారి విశాఖపట్నం ప్రాంతాల్లో మమ్మల్ని చింతపల్లికి తీసుకెళ్తున్నప్పుడు, ఇగో మీ వల్ల చూడండి, ఇక్కడ మీరు లేకపోయింటే ఇక్కడ ఎంత మంచి పర్యాటక ప్రాంతం అయ్యేది ఇది అని అంటే, మావోయిస్టులే లేకపోతే, ఉద్యమే లేకపోతే ఇక్కడ పర్యాటక ప్రాంతం కాదు, ఇది బాక్సైట్ తోటి మొత్తం ఎర్రగా అది ఇదైపోయి ఇక్కడ ఎవరు అడుగు పెట్టలేని పరిస్థితి ఉండేది అని జవాబు చెప్పినటువంటిది. అంటే అట్లా, అంటే అభివృద్ధి పేరుతోటి మిగతా ప్రపంచాన్ని, అంటే అక్కడ మరి దేశంలో అభివృద్ధి అవసరం లేదా? మినరల్స్ అక్కడ ఉంటే అది వెలికి తీయాల్సిన అవసరం లేదా? ఈ అభివృద్ధి మిగిలిన వాళ్ళకి మొత్తం దేశ సంపద కదా అది అని చెప్తూ మిగిలిన మధ్యతరగతి ప్రజల్ని, యూనివర్సిటీలో విద్యార్థుల్ని, వాళ్ళని ఒక భ్రమకు లోను చేసే ఒక తప్పుడు దీనికి మరి ఆ అభివృద్ధిలో ఆదివాసీలు భాగం అయ్యేది ఎట్లా? అందుకే అక్కడ తాము భాగం కాని ఆ అభివృద్ధిలో దాన్ని ప్రతిఘటిస్తున్నారు అక్కడ ఆదివాసీ. ఇది తాత్కాలిక ప్రయోజనం పాలక వర్గాలకు. అది కాకుండా ఇంకా శాశ్వతంగా మావోయిస్టు ఉద్యమం ఈరోజు ముఖ్యంగా అడవులకు పరిమితమైన ఆదివాసీ ఉద్యమంగా
ఉండొచ్చు, కానీ ఇది అంత మేరకే పరిమితం కాదు. దీని ప్రభావం తప్పనిసరిగా ఇతర ప్రాంతాల మీద, ఇతర సెక్షన్ల మీద, ఇతర పీడిత ప్రజల మీద తప్పనిసరిగా ఉంటుంది అనే అంచనా పాలక వర్గాలకు ఉంది. అందుకే బయటి ప్రాంతాల్లో కూడా కనీస ప్రజాస్వామ్య ఉద్యమాలు ఎక్కడ వచ్చినా, ఏ పౌర హక్కుల తరఫున కార్యక్రమాలు నడిచినా, ఏ ప్రగతిశీల కార్యక్రమాలు నడిచినా దాని మీద ఉక్కుపాదం మోల్పాలని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇది అన్ని కూడా అంటే తాము ఏ పాలసీలు అవలంబిస్తున్నాయి అనేది ఈ భారత పాలక వర్గాలకు ఖచ్చితంగా తెలుసు. అంటే తాము అవలంబించే పాలసీలు ఈ దేశంలో నిరుద్యోగానికి కానీ, ఈ దేశంలో పేదరికానికి కానీ, ఈ దేశంలో పెరుగుతున్న అసమానత్వాన్ని కానీ తగ్గించేవి కావు, పెంచేవి. దానికి తప్పనిసరిగా ప్రతిఘటన పెరుగుతుంది, పోరాటాలు పెరుగుతాయి. ఆ పోరాటాలకు ఈ విప్లవోద్యమం అనేది ఒక ఫోకల్ కేంద్రంగా పనిచేయడానికి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని సమూలంగా తుడిచివేయాలి అనే ఒక దీర్ఘకాలిక లక్ష్యం కూడా ఈ ఆపరేషన్ కగార్కు ఈ విప్లవోద్యమానికి ఉంది. కాబట్టి ఈ పరిమిత లక్ష్యాన్ని కానీ ఇంతకుముందు మనం అంటే ఇక్కడ పర్యావరణ సమస్య ఉంది, ఇక్కడ మానవ హక్కుల సమస్య ఉంది, శాశ్వతమైన ఒక రాజకీయ సమస్య ఉంది. వీటన్నిటినీ మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఒక చిన్న 2-3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ ఇజ్రాయిల్లో ఈరోజు జరుగుతున్న యుద్ధం కాదు, అది పాలస్తీనా మీద జరుగుతున్న దాడులు, దానికి మన భారత ప్రభుత్వానికి సంబంధం. అదాని తయారు చేసిన డ్రోన్లు ఈరోజు ఇజ్రాయిల్ వాడుతున్నది అనేది మనకు వార్తా పత్రికల ద్వారా తెలుస్తున్నది. ఎట్ ద సేమ్ టైం ఇజ్రాయిల్ తయారు చేసిన ఇంకా ఆధునికమైన డ్రోన్లను కూడా ఇక్కడ బస్తర్లో ఉపయోగిస్తున్నారు. సర్వేలెన్స్కు మాత్రమే ఒకప్పుడు ఉపయోగించారు, కానీ డ్రోన్లతోటి బాంబు దాడులు చేయడానికి కూడా ఉపయోగిస్తున్నారు. కనీసం ఇప్పటిదాకా 5 సార్లు అటువంటి డ్రోన్ల దాడులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఈ డ్రోన్ల దాడుల్లో గ్రామాల మీద, ఒక్కొక్క గ్రామం మీద 2-3 సార్లు 3 సార్లు కూడా జరిగాయి. ఇది అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు, జెనీవా కన్వెన్షన్ ఇట్లాంటి వాటి అన్నిటికీ వ్యతిరేకమైంది. ఇది పౌర హక్కుల కోణంలో జరుగుతున్న ఉల్లంఘన ఇది. అంతేకాకుండా ఈ చనిపోయిన 120 మందిలో కూడా ఎంతో మంది సగానికి పైగా నిరాయుధులుగా లేదా గాయపడి పట్టుబడిన వాళ్ళని టార్చర్ చేసి లేదా అట్లాగే చంపేసిన వాళ్ళు అని అక్కడి ప్రకటనలు ఎన్నో వచ్చాయి. అట్లా ఈ ఉల్లంఘనల్ని ఇవన్నీ కూడా అంటే ఎవరైనా పట్టుబడితే సాయుధంగా ఉన్న వాళ్ళైనా సరే, వాళ్ళు గాయపడి పట్టుబడితే వాళ్ళని కోర్టులో ప్రవేశపెట్టాలి వాళ్ళని అనేది ఒక ప్రిజనర్ ఆఫ్ వార్ అని అట్లా అనుకున్నా కూడా, యుద్ధబందీ అనుకున్నా కూడా వాళ్ళకి హాని తలపెట్టకుండా కోర్టులో ప్రవేశపెట్టాలని ఉన్న ఆ నీతిని, ఆ జెనీవా కన్వెన్షన్, వీటన్నిటిని కూడా భారత ప్రభుత్వం ఉల్లంఘిస్తున్నది. డ్రోన్ ద్వారా తాను దాడులు చేస్తున్నానని ప్రకటించడం లేదు. ఎందుకంటే అట్లా ప్రకటిస్తే అది అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు భిన్నమైనది. అప్పుడు కొత్త యుద్ధ నియమాలను ఇచ్చేయాల్సి ఉంటుంది. అందువల్ల ఆ పౌర హక్కుల కోణాన్ని కూడా మనం ప్రజల ముందుకు తీసుకెళ్ళాలి, పర్యావరణానికి సంబంధించినవి తీసుకెళ్ళాలి, రాజకీయ దృక్పథానికి సంబంధించాలి. దాంతో పాటు అక్కడ జరుగుతున్న ప్రతిఘటనను కూడా ఈరోజు హస్దేవ్ అరణ్యం నుంచి మొదలు పెడితే బస్తర్ దాకా ఆదివాసీ ప్రజలు చేస్తున్న ప్రతిఘటనను, శాంతియుత ప్రతిఘటనలు, సాయుధ ప్రతిఘటన సంగతి ప్రచారం అందరూ చేసినా చేయకపోయినా అక్కడ వేల కొద్ది ధర్నాలు ఇతను చేస్తున్నది. ఇదన్నీ ఈ రకమైన కొత్త ప్రతిఘటనలు అన్నింటినీ కూడా దానికి పర్యావరణానికి ఉన్న సంబంధము, దానికి ఇది ఆదివాసుల యుద్ధం మాత్రమే కాదు, ఇది భారత ప్రజలందరిది. ఆ సంపద, అక్కడ ఉన్న సంపద, వెలికి తీసిన సంపదను ఈ పాలకవర్గాలు ఏం చేస్తున్నాయి? ఉదాహరణకి గాలి జనార్దన్ రెడ్డి ఏం చేశారో తెలుసు మనకు. మిలియన్ల టన్నుల ఇనుప ఖనిజాన్ని చైనాకు ఎక్స్పోర్ట్ చేశాడు. ఇక్కడ ఏమన్నా ఖనిజాలు, కర్ణాటకలో ఏమన్నా స్టీల్ ఇండస్ట్రీస్ పెట్టి ఇక్కడి దీనికి అభివృద్ధికి ఏమన్నా తోడ్పడ్డారా? లేదు. అట్లాగే ఈ ఖనిజాలన్నిటి కూడా ఇప్పుడు టెస్లా వచ్చి ఇక్కడ ఎలక్ట్రికల్ కార్లు తయారు చేయాలని భారతదేశంలో పెద్ద ఎత్తున తయారు చేయాలని చూస్తున్నాడు. దీనికోసం లిథియం ఛత్తీస్గఢ్లో ఉంది, ఆ లిథియం కాశ్మీర్లో ఉంది. 370 ఆర్టికల్ తీసేసిన తర్వాత కాశ్మీర్లోని లిథియంని తీసుకోవడం టెస్లా దీనికి చాలా సులభతరం అవుతుంది.
అందుకోసం టెస్లా ఇప్పుడు ఎలక్ట్రికల్ కార్ల కోసం భారతదేశంతో ఒప్పందాల కోసం వస్తున్నాడు. అంటే ఈ సంపదని మరి ఆదివాసులని ఏం చేసిన ఆ సంపదని భారత ప్రజలకు కూడా వినియోగించడం లేదు, భారత కార్పొరేట్ల కోసం అది ఉపయోగిస్తున్నారు. ఇది కూడా మనం అంటే ఈ అభివృద్ధి పేరు మీద జరుగుతున్నది భారత ప్రజల కోసం కాదు, కార్పొరేట్ల లాభాల కోసం అనేది కూడా మన ప్రజలకు తీసుకెళ్ళాలి. ఇది ఈ రోజు జరుగుతున్న ఈ ఆపరేషన్ కగారు పేరుతో జరుగుతున్న యుద్ధం ఆదివాసీల పైన మాత్రమే కాదు, ఇది భారత ప్రజానీకపు అందరి ప్రయోజనాల గురించి జరుగుతున్న యుద్ధము మీద జరుగుతున్న యుద్ధం అనేది కూడా మనం తీసుకుపోగలగాలి అని. అయితే ఒక్కటి మనం కొన్నిసార్లు ఈ దాడులతోటి వీటితోటి ఇంత అంటే మాడులోకి చొచ్చుకుపోగలిగారా అనే రకమైన ఒక అంటే విప్లవోద్యమిక ఆఖరి లాస్ట్ బాస్టియన్ అనే రకమైన ప్రచారం, కానీ అది కాదు. అంటే మాడు ప్రాంతాన్ని ఎప్పుడు విప్లవోద్యమం విముక్తి ప్రాంతమనో ఇక్కడికి ప్రభుత్వం అడుగు పెట్టలేదనో విప్లవోద్యమం ఎన్నడూ ప్రకటించలేదు. అది పత్రికలు చేసే ప్రచారం. అది చాలా సుదూర ప్రాంతము, నిజంగా అక్కడ బలం ఉన్న ఉద్యమం ఉన్న ప్రాంతము, ప్రతిఘటన ఉన్న ప్రాంతమే. కానీ అంటే ఒక రకంగా అట్లా చెప్పి ప్రజల్ని ఇంకొంచెం డిమోరలైజ్ చేయడం కోసం చేసే ప్రచారం, అటువంటి ప్రచారానికి దీని జరుగుతున్న దాన్ని తప్పనిసరిగా ఇచ్చేయాలి. కానీ అటువంటి డిమోరలైజ్ చేసే ప్రచారాన్ని నమ్మాల్సిన అవసరం కూడా లేదు. ఆ ప్రతిఘటనను కూడా మనం పరిగణలోకి తీసుకున్నప్పుడే మనం ప్రజలకు ఒక విశ్వాసాన్ని అందించగలుగుతాం. అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకా ఎట్లయితే ఒక్కొక్కసారి మనకు అనిపిస్తూ ఉంటుంది ఏమి ఎక్కడ కదలికలు లేవే అని, కానీ ఈ సందర్భంలో మనం మొన్నటిదాకా పాలస్తీనా గురించి ప్రపంచంలో ఎక్కడా కదలడం లేదనుకుంటే అదే అమెరికాలో యూనివర్సిటీల్లో వేలాది 10,000 మంది ప్రతి యూనివర్సిటీలో ఎట్లా కదులుతున్నారు, ఈ యూరోప్ దేశాలన్నిట్లలో ఎట్లాగైతే లక్షలాది మందిగా కదులుతున్నారో అది కదలడానికి మనం తయారీ మాత్రం మనం చేస్తూనే ఉండాలి. అదంటే స్పాంటేనియస్గా కదులుతుండొచ్చు ఒక్కోసారి, దానికి మాత్రం మనం దానికోసం తయారీ మనం నిరంతరం చెబుతూ ఉన్నప్పుడు ఆ కదలికలు. ఇంకొకటి దీనికి విప్లవోద్యమం ఆపరేషన్ కగారుకు వ్యతిరేకంగా సంఘీభావ ఉద్యమం నిర్మించడం అంటే మనం దానికి వ్యతిరేకంగా మాట్లాడడం మాత్రమే కాదు, ఇక్కడ ప్రజా పోరాటాలు నిర్మించగలిగినప్పుడు అది నిజమైన సంఘీభావం అవుతుంది. అది వివిధ రకాల రైతాంగ ఉద్యమం కానీ, కార్మిక ఉద్యమం కానీ, విద్యార్థి ఉద్యమం కానీ, ఉపాధ్యాయుల ఉద్యమం కానీ, ఇతర ఉద్యమాలు నిర్మించినప్పుడు అది కూడా నిజమైన సంఘీభావంగా అక్కడికి నిలుస్తుందని చెబుతూ తప్పనిసరిగా అటువంటి దీని ద్వారా ఆపరేషన్ కగారును ఓడిద్దామని ఓడించగలుగుతాము అనే దృఢ విశ్వాసంతో సెలవు తీసుకుంటాం.